హలో మై డియర్ ఫ్యామిలీ, మన ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు 2 గ్లాసుల పెసలకి 1/2 గ్లాసు బియ్యాన్ని వేసి 6 గంటల పాటు నానబెట్టాను. రుబ్బే ముందు ఈ విధంగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసి పిండిలో దోశ బ్యాటర్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకొని ఇలాగ బౌల్లోకి అయితే వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అరగంట, గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పెసరట్టుకు. పైగా ఎండాకాలం కదా, ఓవర్ నైట్ నానబెడితే పులిసిపోతుంది. తర్వాత ఉప్మా కూడా చేస్తూ ఉన్నాను ఈరోజు. ఉప్మా అయితే బొంబాయి రవ్వతో కొంచెం నీళ్ళని ఎక్కువగా వేసి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో వచ్చేలాగా ఉప్మా చేశాను. ఇక పెసరట్టు వేసుకొని పైన ఉల్లిపాయ కారము, కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని లిక్విడ్గా చేసుకున్న ఈ ఉప్మాను పెసరట్టుకంతా కూడా బాగా ఇలాగ అప్లై చేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత ఇక ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఉప్మా పెసరట్టు మంచి కాంబినేషన్ కదా. మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ అనేది తప్పకుండా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ